కమలాకర్ గారు ఈరోజు కరీంనగర్ పట్టణంలో జిల్లా కేంద్రంలో మరి గత ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఏదైతే ఉన్నదో ఆ జిల్లాకు సంబంధించిన 13 నియోజకవర్గాల ఇన్ఛార్జీలు అదేవిధంగా గౌరవనీయులైన శాసనసభ్యులు గౌరవ శాసన మండలి సభ్యులు జిల్లా పార్టీల అధ్యక్షులు అదే మాదిరిగా సీనియర్ నాయకులు అందరినీ కూడా ఈరోజు కరీంనగర్లో సమావేశం అవుదాం. పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో 24 సంవత్సరాలు పూర్తి చేసుకొని 25వ సంవత్సరంలో ఆనాడు టీఆర్ఎస్ ఈరోజు బీఆర్ఎస్గా ఉన్న తెలంగాణ ఉద్యమ జెండా 25 ఏళ్ళు నిండుతున్న ఈ శుభ సందర్భాన మనం కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద ఎత్తున మన వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా ఉన్నారు తరలి రావడానికి. ఆ విషయం మాట్లాడదాము అని వారు ఈరోజు ఒక సమావేశానికి మమ్మల్ని ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. మరి సంతోషం ఏమంటే ఈరోజు చాలా కాలంగా కరీంనగర్ జిల్లా పార్టీ కార్యాలయం కూడా మేము వాడకంలోకి తీసుకురాలేదు. ఇవాళ కమలాకర్ గారు అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు జీవి గారు పట్టణ పార్టీ అధ్యక్షుడు సోదరుడు హరిశంకర్ గారు అందరూ కలిసి ఈరోజు దాన్ని ఫంక్షనల్ కూడా చేసినందుకు వారికి హృదయపూర్వకంగా అభినందనలు. భవిష్యత్తులో ఇక్కడి నుంచే అన్ని కార్యకలాపాలు కూడా పార్టీవి నిర్వహించాలని చెప్పి కూడా జిల్లా పార్టీ ప్రెసిడెంట్ గారికి నా విజ్ఞప్తి. ఈ సంవత్సరం టీఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన సంవత్సరం కాబోతా ఉన్నది. మాకు 24 ఏళ్ళు నిండి 25వ ఏట మనం అడుగు పెట్టడం అంటే ఇది సామాన్యమైన విషయం కాదు, మాకు సంబంధించి చిన్న విషయం కాదు. పార్టీ పుట్టిన నాడు ఎన్ని అవమానాలు ఎన్ని రకాల అనుమానాలు, ఇది మక్కలో పుట్టింది పుబ్బలో పోతుందని శాపనార్థాలు పెట్టి అసలు ఈ పార్టీ ఉండనే ఉండదని పదవుల కోసం పెట్టిండ్రని అడ్డమైన మాటలు ఎన్నో ఆనాడు పడాల్సి వచ్చింది పెద్దలు కేసీఆర్ గారు వారితో నడిచిన సహచరులు. కానీ ఒకటి మాత్రం వాస్తవం, 2 తెలుగు రాష్ట్రాల్లో స్వాతంత్రం వచ్చినాటి నుంచి నేటి వరకు ఎన్నో పార్టీలు పుట్టినాయి, అంతే స్థాయిలో మాయమైనాయి. కానీ విజయవంతంగా 25 సంవత్సరాల పాటు నిలదొక్కున్న పార్టీలు కేవలం 2. ఒకటి తెలుగువాడి ఆత్మగౌరవ బావుట ఎగరవేస్తూ ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ ఆ పార్టీ ఆంధ్రాకి పరిమితమైంది, కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్కి పరిమితమైంది. కానీ రెండవ పార్టీ స్వాతంత్రానంతరం మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టి తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ భాషను, తెలంగాణ యాసను, సంస్కృతిని, తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చి స్వరాష్ట్రాన్ని సాధించి ఆకాశమంత స్థాయికి మన ఆత్మగౌరవాన్ని ఎత్తి చాటిన జెండా గులాబీ జెండా, దాన్ని చాటిన నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ అందుకే తెలంగాణ రాష్ట్ర సమితిగా ఆనాడు ఆవిర్భవించిన పార్టీ ఈరోజు భారత రాష్ట్ర సమితిగా పేరు మారవచ్చు, కానీ జెండా మారలేదు, ఎజెండా మారలేదు, నాయకుడు మారలేదు, గుర్తు కూడా మారలేదు. ప్రజలు ఎవరికి ఈ రోజు కూడా ఈ నిమిషానికి కూడా ఏదైనా పల్లెటూరికి పోయి ఈ గులాబీ జెండా చూపెట్టి ఏ పార్టీ అంటే తెలంగాణ పార్టీ అంటారు తప్ప ఇంకో పేరు రాదు, బీఆర్ఎస్ అనో టీఆర్ఎస్ అనో రాదు. అంతగా తెలంగాణ పార్టీగా, తెలంగాణ ఇంటి పార్టీగా, మన పార్టీగా ఇవాళ ప్రజల గుండెల్లో చిరస్మరణీయమైన చెరగని ఒక ముద్ర వేసుకున్నది టీఆర్ఎస్. అందుకే 24 సంవత్సరాల నుండి 25వ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భాన ఒక క్రమ పద్ధతిలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నట్టుగానే ప్రతి సంవత్సరం వార్షికోత్సవాన్ని ఘనంగా ఏదైతే నిర్వహించుకుంటూ వస్తున్నామో అదే పద్ధతిలో రజతోత్సవ సంబురాన్ని, బీఆర్ఎస్ రజతోత్సవ సంబురాన్ని మరి ఎల్కతుర్తిలో, హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఎల్కతుర్తిలో వరంగల్ నగరానికి అత్యంత సమీపంలో మనం నిర్వహించుకోబోతా ఉన్నాం. దానికి ముఖ్యంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి మాకు విపరీతమైన ఒత్తిడి ఉంది. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా మేమందరం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేలు అదేవిధంగా ఇన్ఛార్జీలు. విపరీతమైన ఒత్తిడి ఉంది మా కార్యకర్తల నుంచి. ఎందుకంటే మా సభ్యత్వమే దాదాపు 60 లక్షల సభ్యత్వం కలిగిన పార్టీ కాబట్టి మేము వస్తామని చెప్పి ప్రతి ఊరి నుంచి కూడా విపరీతమైన ఒత్తిడి ఉంది. తప్పకుండా నాకున్న విశ్వాసం స్పందన చూస్తుంటే
మా ఈ కార్యక్రమానికి స్వచ్ఛందంగా వస్తున్న ఒక మద్దతు చూస్తుంటే లక్షలాది మందితో అపురూపంగా మరి సభ నిర్వహిస్తాము అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇప్పటికే పోలీస్ పర్మిషన్ కూడా మార్చ్ 28 నాడు అప్లై చేసినాం. మరి ఈరోజు 12వ తారీఖు, ఇప్పటివరకు పోలీసులు పర్మిషన్ ఇవ్వట్లేదు, ఇస్తామని చెప్తలేరు, ఇయ్యమని చెప్తలేరు. అందుకే కోర్టుకు కూడా పోయినాం, హైకోర్టుకు కూడా పోయినాం. పోతే హైకోర్టు కూడా 21వ తారీఖు వరకు గడువు పెట్టింది, 17 లోపల సమాధానం చెప్పాలని చెప్పి ప్రభుత్వానికి మరి కోర్టు కూడా డైరెక్షన్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మాకు ప్రతి సంవత్సరం వార్షికోత్సవ సభ నిర్వహించుకోవడం అనేది ఒక ఆనవాయితీగా ఉన్నది. ఇదేదో మీ ప్రభుత్వం మీద ప్రకటించే యుద్ధబేరి కాదు, ఇదేదో మేము అక్కడ చేస్తున్నది వేరే రకమైన ఆలోచన కూడా కాదు. 25 సంవత్సరాలు ఒక పార్టీ ప్రస్థానాన్ని కొనసాగించడం అంటే ఈ రోజుల్లో ఒక అపురూపమైన సందర్భం. కాబట్టే లక్షలాది మందితో శాంతియుతంగా ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎట్లా అయితే ఆనాడు ఉద్యమాన్ని నడిపినామో అదే పద్ధతుల్లో ఈ సభను కూడా నిర్వహించుకోబోతా ఉన్నాం. 1250 ఎకరాల ప్రాంగణం మొత్తంగా, అంటే ట్రాఫిక్ కూడా అంతరాయం లేకుండా, పార్కింగ్ కూడా ఇబ్బంది లేకుండా, వచ్చేటోళ్లకు దూరం నుంచి నడిచే అవస్థ లేకుండా, ఆ సభ పక్కకే, బహిరంగ సభ ప్రాంగణం పక్కకే మొత్తం పార్కింగ్ కూడా 3 భాగాలుగా దాదాపు 1000 ఎకరాల్లో పార్కింగ్ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాం. ఆర్టీసీకి ఇప్పటికే మరి దాదాపు 10 కోట్ల రూపాయలు చెల్లించినాం. ఒక 3000 బస్సులు కావాలని అడిగినాం, వారు కూడా సూత్రప్రాయంగా ఇస్తామని చెప్పినారు. అట్లాగే ప్రైవేటు బస్సులు, ఇక ఇతర వాహనాలు స్వచ్ఛందంగా వచ్చేవాళ్ళు లక్షలాదిగా తరలి వస్తారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. ఈ ప్రోగ్రాం ఎంత పెద్దది అంటే మరి ఆ లక్షలాదిగా వచ్చేటోళ్ళకు ఎండాకాలంలో ఇబ్బంది కాకూడదన్న ఉద్దేశంతో 10 లక్షల వాటర్ బాటిళ్ళు, 10 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, అదేవిధంగా అక్కడనే మరి కొన్ని వైద్య శిబిరాలు కూడా అదే ప్రాంగణంలో ఏర్పాటు చేస్తూ ఉన్నాం. పెద్ద ఎత్తున ఎవరికి ఇబ్బంది కాకుండా టాయిలెట్లు కూడా అక్కడనే ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అదే మాదిరిగా డాక్టర్ల బృందాలు, అదేవిధంగా మా 2000 మంది వాలంటీర్లు పార్కింగ్ ఇంతజాం చూడడానికి, వచ్చిపోయే ట్రాఫిక్ నియంత్రణ చేయడానికి, అదేవిధంగా ప్రజలకు ఏ రకమైన అసౌకర్యం కలిగినా, ఎవరికి వచ్చే వాళ్ళకి ఏ రకమైన ఇబ్బంది కలిగినా తక్షణమే వారికి సేవలు అందించడానికి 2000 మంది స్వచ్ఛందంగా మా పార్టీ కార్యకర్తలు, మా యువకులు 2000 మందిని నియమించినాం. వారు కూడా ఇప్పటికే పనులు నిమగ్నమైనారు. పనులు ఎలకతుర్తిలో అక్కడ పట్టదారులు ఎవరైతే ఉన్నారో ప్రైవేటు భూముల యజమానులు, వాళ్ళు కూడా తమ సమ్మతిని ఇప్పటికే మాకు రాతపూర్వకంగా ఇచ్చినారు. ఆ అనుమతులు కూడా మేము పోలీసు వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది, ప్రభుత్వానికి కూడా ఇవ్వడం జరిగింది. మేము ఈ కార్యక్రమం తర్వాత, బహిరంగ సభ తర్వాత మరి బీఆర్ఎస్ రజతోత్సవ సంబరాలను సంవత్సరం పాటు నిర్వహించబోతా ఉన్నాం. రకరకాల కార్యక్రమాలు, ఆనాడు ఉద్యమంలో మొదటి నుంచి మాతో ఉన్న సహచరులను ఒక దగ్గర తీసుకొని రావడం, వారితో ఆనాటి నుంచి ఈనాటి వరకు 25 ఏళ్లలో వివిధ సందర్భాల్లో జరిగిన ఉదంతాలను మళ్ళొక్కసారి ప్రజలకు గుర్తు చేసే విధంగా కార్యకలాపాలు అన్నీ కూడా డిజైన్ చేస్తున్నాం. సంవత్సరం పాటు రజతోత్సవ సంబరాలను నిర్వహించబోతా ఉన్నాం. అట్లాగే ఈ సభ తర్వాత వెంటనే మే నెలలో మా పార్టీ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమం మళ్ళీ తిరిగి ప్రారంభమవుతుంది. ఈసారి మొత్తం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని డిజిటల్ పద్ధతుల్లో చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. ఇదివరకు ఇచ్చినట్టు ఆ పుస్తకాలు ఉన్నాయి, మొత్తం కూడా యాప్ ద్వారా మనం ఈసారి మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ కూడా
చేయబోతా ఉన్నాం. అట్లాగే మెంబర్షిప్ ఎన్రోల్మెంట్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో సంస్థాగత నిర్మాణం మీద దృష్టి పెట్టి దసరా లోపు సంస్థాగత నిర్మాణాన్ని కూడా అంటే గ్రామ శాఖలు, వార్డు శాఖలు, మండల శాఖలు, పట్టణ శాఖలు, నియోజకవర్గ స్థాయిలో అదేవిధంగా జిల్లా స్థాయిలో ఇవన్నిటిని కూడా పూర్తి స్థాయిలో కమిటీలను పూర్తి చేసుకుంటాం. తదనంతరం దసరా వరకు కొత్త అధ్యక్షుడిగా 4 ఏళ్ల తర్వాత మాకు పార్టీ రాష్ట్ర అధ్యక్ష ఎన్నిక కూడా ఉంటుంది. అధ్యక్ష పదవికి కూడా ఎన్నిక ఉంటుంది. దాన్ని కూడా ప్రతి సందర్భంలో నిర్వహించినట్టే ప్రతిసారి నిర్వహించినట్టే ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఎన్నిక ద్వారానే అంటే ప్రిసైడింగ్ ఆఫీసర్ ఏసీ, రిటర్నింగ్ ఆఫీసర్ ఏసీ మా పార్టీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈసారి కూడా అదే పద్ధతుల్లో చేయడం జరుగుతుంది. ఒకసారి కమిటీల నిర్మాణం పూర్తయిన తర్వాత ఇట్లాంటి పార్టీ యొక్క జిల్లా పార్టీ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో మాకు 1-2 తప్ప మొత్తం 33 జిల్లాల్లో కూడా ఇంత అద్భుతమైన కార్యాలయాలు కూడా పార్టీ నిర్మాణం ఇప్పటికే పూర్తి చేసింది. మరి వీటన్నిటిని కూడా పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకొని వస్తాం. కార్యకర్తలకు నియోజకవర్గాల వారీగా ఉదాహరణకు కరీంనగర్ జిల్లాలో అంటే కొత్త కరీంనగర్ జిల్లాలో కరీంనగరు, మానకొండూరు, చొప్పదండి, హుస్నాబాద్, హుజురాబాద్ 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గం నుంచి సుశిక్షితులైన ఎంపిక చేయబడ్డ 500 మందిని ఇదే జిల్లా పార్టీ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమాన్ని కూడా ఒక రోజు లేదా 2 రోజుల పాటు వివిధ అంశాల మీద కూడా ఆ కార్యక్రమాన్ని కూడా ఈ సంవత్సరమే ప్రారంభిస్తాం. దాన్ని కూడా పూర్తి స్థాయిలో అంటే వాళ్ళ కాంగ్రెసు, బీజేపీ చేస్తున్న అన్యాయం, 11 నెలలుగా బీజేపీ చేస్తున్న అరాచకం, మరి గత 16 నెలలుగా కాంగ్రెస్ చేస్తున్న దుర్మార్గ పాలన, ఏమేం వాళ్ళు చేస్తున్నారు, ఏమేం మనం చేసినాం, ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు చేసే విధంగా ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ సాధించిన విజయాలు, ఉద్యమ పార్టీగా రాష్ట్రాన్ని సాధించిన వైనం, దానికోసం జరిగిన పోరాటాలు, దానికోసం జరిగిన త్యాగాలు ఇవన్నీ కూడా మళ్ళీ ప్రజల దృష్టికి తీసుకొచ్చే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. అట్లాగే 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ఏ రకంగా అద్భుతంగా పరిపాలన అందించింది, భారతదేశంలోనే రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలబెట్టింది, అట్లాంటిది సాంస్కృతికంగా కూడా పెద్ద ఎత్తున మన భాష మీద, యాస మీద జరిగిన దాడిని తిప్పికొడుతూ ఆనాడు తెలంగాణ ధూమ్ధామ్ పేరుతో ఉద్యమంలో ఎట్లా అయితే అద్భుతంగా సాంస్కృతిక పునరుజ్జీవనానికి ఒక పెద్దపీట వేసినామో, రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా సాంస్కృతిక సారథి అనే బృందాన్ని నియమించి ఏ రకంగా మరి తెలంగాణ భాషకు, యాసకు పెద్దపీట వేసినామో తిరిగి మళ్ళీ ఒకసారి అవన్నీ యాద్ చేసే విధంగా ఈ శిక్షణ కార్యక్రమాలు ఉంటాయి. తదనంతరం ఒకవేళ స్థానిక సంస్థలు వస్తే, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తే వాటిని కూడా ఎదుర్కొంటాం. ప్యారలల్గా మా పార్టీ సంస్థాగత నిర్మాణం, అందుకే ఈ సంవత్సరం కీలకమని నేను చెప్పిన. మా మహాసభతో పాటు ఏప్రిల్ 27 నాడు రజతోత్సవ సభతో పాటు మెంబర్షిప్ తర్వాత కమిటీల సంస్థాగత నిర్మాణం, కమిటీల ఎంపిక, తదనంతరం శిక్షణా కార్యక్రమాలు ప్రతి జిల్లాలో ప్రతి నియోజకవర్గాన్ని యాక్టివేట్ చేసే విధంగా చేయబోతా ఉన్నాం. ఇక మీకు తెలుసు, రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల గురించి కూడా మీకు తెలుసు. ఒకటి మాత్రం పక్కా, 2 ఢిల్లీ పార్టీలు కూడా, ఒకటేమో సంచులు మోసే పార్టీ, ఇంకోటేమో చెప్పులు మోసే పార్టీ. ఢిల్లీ వాళ్ళ చెప్పులు మోసే పార్టీకి, ఢిల్లీకి సంచులు మోసే పార్టీలు 2 ఉన్నాయి. ఈ 2 పార్టీల వల్ల తెలంగాణకు జరుగుతున్నది అన్యాయమే, దొందే. ఇద్దరు కూడా దుర్మార్గులే, ఇద్దరు కూడా తెలంగాణకు ద్రోహం చేస్తున్న వాళ్ళే. ఇవాళ మీరు చూడొచ్చు, ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నాం కరీంనగర్లో. ఇక్కడికి వచ్చేటప్పుడు నేను కమలాకర్ గారిని అడిగినా, అన్న ఎల్ఎండీలో నీళ్ళు ఎన్ని ఉన్నాయని అడిగినా. 7 టీఎంసీల చిల్లర ఉన్నాయి. నేను అడిగిన అక్కడ రాజన్న సిరిసిల్లలో మా చెలిమేడ లక్ష్మీ నరసింహారావు గారిని అడిగిన, అన్న ఎన్ని ఉన్నాయని రవిశంకర్ గారిని వారిని అడిగితే, అన్న 27 టీఎంసీలు బట్టే ఎంఎండీలో, మిడ్మానేర్లో, రాజరాజేశ్వర్ సాగర్లో అక్కడ కూడా 7 టీఎంసీలే ఉన్నాయన్నారు. ఇవాళ మా సిరిసిల్లకు మొన్న నేను ఏదో కార్యక్రమానికి పోతే ఆ తంగళ్ళపల్లి బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూస్తే కింద మొత్తం ఒక ఎడారి వాతావరణం ఉన్నది, బాగా ఎండిపోయి ఉన్నది. ఒకనాడు ఇదే ఏప్రిల్ మే నెలలో కేసీఆర్ గారి హయాంలో, కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు చెరువులు మత్తళ్లు దుంకిన విషయాన్ని నేను కరీంనగర్ జిల్లా ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నా. ఆనాడు ఎర్రటి ఎండల్లో కూడా అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే కింద మరి మంతిని దాకా మానేరు ఒక సజీవ జలధారలాగా అద్భుతంగా ఆనాడు ఆ దృశ్యాన్ని ఆవిష్కరించింది కేసీఆర్ నాయకత్వం. ఫ్లడ్ ఫ్లో కెనాల్ను అక్కడ పైనున్న కొరుట్ల నుంచి మొదలు పెడితే కింద హుజురాబాద్ అవతల దాకా ఒక సజీవ జలధారగా మార్చింది కేసీఆర్ నాయకత్వం. కాకతీయ కాలువను అదే స్థాయిలో అపురూపంగా ఎప్పుడు కూడా నిండుగా నీళ్లతోని, ఎండాకాలం కావచ్చు, ఏ కాలమన్నా కావచ్చు, కాళేశ్వరం మహిమ వల్ల ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు అద్భుతంగా పంటలు పండి మరి అద్భుతంగా ఇక్కడ సంపద సృష్టించబడ్డది.
ఇవాళ కేవలం కేసీఆర్ గారి మీద గుడ్డి కోపంతో గుడ్డి వ్యతిరేకతతో మేడిగడ్డ ఏదో కొట్టుకపోయిందని చెప్పి ఎన్నికలకు ముందు చేసిన చిల్లర ప్రచారం ఏదైతే ఉన్నదో ఒక చిన్న పర్రె పడితే ఒక పిల్లర్ అంటే 370 పిల్లర్లుంటే ఒక్క పిల్లర్లో పడ్డది పర్రె 370ల 3 బ్యారేజీలు 19 రిజర్వాయర్లు 21 పంప్ హౌజులు 100 కిలోమీటర్ల సొరంగ మార్గం 1000 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు గిన్ని ఉన్న కాళేశ్వరాన్ని పట్టుకొని ఒక్క బ్యారేజీలో 370 పిల్లర్లలో ఒక్క పిల్లర్కు పర్రె పడితే అయిపోయింది కొట్టుకపోయింది 1,00,000 కోట్లు పోయినాయి అని చెప్పి ఇద్దరు కలిసి ఆయన దున్నపోతినిందంటే ఈయన దుడ్డను కట్టేయమన్నట్టు పైకెళ్ళి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ అని చెప్పి ఒక ఆయన వచ్చి నీళ్ళల్లో దిగకుండా కనీసం కిందికి పోయి చూడకుండా ఏదో జరిగిపోయిందని చెప్పి ఆగమేఘాల మీద 48 గంటల్లో రిపోర్ట్ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. ఆ రిపోర్ట్ను పట్టుకొని ఆయన దున్నపోతినిందని కాంగ్రెస్ వాడు అంటే రాహుల్ గాంధీ అంటే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చి ఇగో దుడ్డను కట్టేయమన్నట్టు ఆ రిపోర్ట్ ఇచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా ఈరోజు 48 గంటల్లోనే రిపోర్ట్ ఇచ్చిన మీరు మేడిగడ్డ మీద సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలిపోతే ఒక్క బీజేపీడు మాట్లాడాడు ఎందుకు? ఏ ఎన్డీఎస్ఏ కదలదు ఎందుకు? అట్లే ఎస్ఎల్బీసీ టన్నల్ కూలిపోయి 8 మంది చచ్చిపోయినారని చెప్పి వార్తలు వస్తున్నాయి. మరి 8 మంది చచ్చిపోయినా టన్నల్ కూలిపోయినా కేంద్ర ప్రభుత్వంలో మాత్రం దున్నపోతు మీద వానబడ్డట్టే తప్ప కనీసం ఒక్క మనిషి రాడు, ఒకరు మాట్లాడరు. ఈ ప్రభుత్వం మరి ఇట్లా తప్పు చేస్తున్నదనే మాట రాదు, ఎన్డీఎస్ఏ రాదు, ఎవరు కూడా రారు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతున్నది? ఇద్దరు కలిసి బీజేపీ కాంగ్రెస్ కలిసి కేసీఆర్ గారిని బద్నాం చేయాలి. కానీ వాళ్ళు ఎన్ని అనుకున్నా అది నెరవేరది. ఎందుకంటే మేడిగడ్డ ఎక్కడైతే వీళ్ళు ఏదో జరిగిందని చెప్పి అభూత కల్పనలు సృష్టిస్తున్నారో ఇప్పటికే అది జరిగి 16-17 నెలలైంది. మధ్యలో భూకంపం వచ్చింది. మేడిగడ్డకు కొద్ది దూరమే ఎపి సెంటర్ ఉండే భూకంపాన్ని అయినా ఆ అతి భారీ భూకంపాన్ని కూడా తట్టుకొని నిలబడ్డది మన మేడిగడ్డ, మన కాళేశ్వరం. అట్లాగే 28 లక్షల క్యూసెక్కులు వరద వచ్చిన ఆ వరదను కూడా తట్టుకొని నిలబడ్డది మేడిగడ్డ. అందుకే కరీంనగర్ ఉమ్మడి జిల్లా రైతాంగం తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. గతంలో కూడా మేము అందరం పోయినాం, ఎమ్మెల్యేలం, ఇన్ఛార్జీలం, కాళేశ్వరం కూడా పోయినాం. కిందికి నీళ్లు వృధాగా పోతున్నాయి, దయచేసి పైన చేన్లు ఎండుతున్నాయి. అప్పర్ మానేరు నుంచి మొదలు పెడితే కింద మంతిని దాకా చేన్లు ఎండిపోతా ఉన్నాయి. మీరు కేవలం మా మీద కోపంతో, మా పార్టీ మీద కోపంతో, కేసీఆర్ గారి మీద ద్వేషంతో, కేసీఆర్ ఆనవాళ్ళు ఉండొద్దని చెప్పి ఇలా కిందికి నీళ్లు ఆంధ్రాకు సముద్రానికి పోతుంటే వృధాగా గుడ్లప్పగించి చూస్తున్నారు కదా. మీరు అనుకుంటే 3 నెలల్లో ఆ కాంట్రాక్టర్ తయారున్నా అని చెప్పిండు, ఒక్క పైసా కూడా ప్రభుత్వానికి పడదని చెప్పిండు, నేనే రిపేర్ చేస్తాను కూడా చెప్పిండు. ఆ పని చేయించండి అని చెప్పి ఉమ్మడి కరీంనగర్ జిల్లా రైతుల తరపున అడుగుతా ఉన్నాం. వెంటనే స్పందించి ఈ ఎండాకాలంలోనే మేడిగడ్డకు రిపేర్ చేస్తే మరి మళ్ళా పంటలు ఎండిపోయే పరిస్థితి ఉండదు. మీరు ఇప్పటికే రైతు బంధు ఇయ్యలే, రుణమాఫీ చేయలే, రైతులకు బోనస్ ఇయ్యలే, కరెంటు చక్కగా ఇస్తలేరు, నీళ్లు కూడా చక్కగా ఇయ్యక మళ్ళా రైతులు ఇప్పటికి 520 పైచిలకు మంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి ఉన్నది. ఈ పరిస్థితి ఇంకా తీవ్రం కావద్దు అంటే వెంటనే ప్రభుత్వం తన దున్నపోతు నిద్ర నుంచి మేల్కోవాలి. ఇవాళ మిడ్ మానేర్ కానీ, ఎల్ఎండి కానీ, యుఎండి కానీ, చెరువులు కానీ ఈ ప్రాంతంలో మొత్తం నింపే విధంగా వెంటనే అక్కడ రిపేర్ పూర్తి చేసి 2-3 నెలల్లో నీళ్లు పంపింగ్ స్టార్ట్ చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇటు ప్రజా పోరాటాలు కొనసాగిస్తూనే మరొక వైపు ప్రభుత్వ అవినీతిని కూడా ఎండగడుతూనే ఉంటాం. నిన్నగాక మొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాల భూమిని, అటవీ భూమిని ఇవాళ బ్యాంకులకు కుదబెట్టి పైసలు తెచ్చినామని చెప్పి నిన్న పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ గారు చెప్తున్నారు. కానీ మళ్ళీ ఇంకా కూడా స్వయంగా పిసిసి అధ్యక్షుడే చెప్తుంటే కుదబెట్టినామని ఏం లేదని చెప్పి ఇంకో మంత్రి గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు కూర్చోండి ఒక కాడ, కుదబెట్టినరా, అమ్మినరా, లేకపోతే మొత్తం దోసుకున్నారా, ప్లాట్లు కొట్టి మొత్తం లోపలనే కొట్టేసినరా, ఇది ఏందో కానీ మీరు మాట్లాడుకొని స్పష్టంగా బయటికి రండి, ఏం చెప్పదలుచుకున్నారు. మేము స్పష్టంగా ఆరోపిస్తూ ఉన్నాం. మొన్న జరిగింది సెంట్రల్ యూనివర్సిటీ భూముల్లో కంచెగచ్చిబౌలిలో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్రాడ్ ఎట్లా అంటే నేను ఒకటే మాటలు చెప్తా. మీకు ఉన్న సంపద కంటే ఎక్కువ ఉన్నట్టు చూపెట్టి బ్యాంకులను, మార్కెట్లను మోసం చేసి ఇవాళ డబ్బులు తెస్తే ఫ్రాడా కాదా? మీకు అధికారం లేని భూమి అంటే మీది కాని భూమిని నాది అని చెప్పి మీరు తనఖా పెడితే అది తప్పా కాదా? ఇది ఫ్రాడా కాదా? అందుకే కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నేను అడుగుతున్నా. మీరే అసెంబ్లీలో చెప్పినారు మొన్న మేము కుదబెడుతున్నామని, నిన్న పిసిసి ప్రెసిడెంట్ చెప్తున్నాడు కుదబెట్టినామని. అందుకే
కాంగ్రెస్ పార్టీ యొక్క అవినీతిని బయట పెడుతూనే ఉంటాం, ప్రజా పోరాటాలకు మద్దతుగా ఉంటాం. మా పార్టీ మరొక 25 ఏళ్ల పాటు చెక్కు చెదరకుండా ఉండే విధంగా సుశిక్షితులైన కార్యకర్తలను సైనికులను తయారు చేసుకొని ముందుకు పోతాం. మీడియా కూడా మాకు ఉద్యమంలో సహకరించింది, అధికారంలో ఉన్నప్పుడు సహకరించింది, ప్రతిపక్షంలో కూడా మీరు సహకరిస్తున్నారు. మీకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మీకు కూడా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాం. కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళకి, హైదరాబాద్ నుంచి వచ్చే వాళ్ళకి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. కమలాకర్ గారు, జీవి రామకృష్ణారావు గారు ఆ ఏర్పాట్లన్నీ కూడా చూస్తారని చెప్పి కూడా తెలియజేస్తూ, మీకు ఏమైనా ప్రశ్నలు ఉన్నాయో ఏమైనా అడగదలుచుకున్నా అడగొచ్చని జరిగింది. బ్రదర్ ఏంటంటే పిసిసి చీఫ్ గారే ఒప్పుకున్నారు. ఏమని? మేము కుదబెట్టినాం, తాకట్టు పెట్టినాం, 10,000 రుణం తెచ్చినామని. ఇంకో దిక్కు 10,000 కోట్ల రుణం తెచ్చినామని ఆయనే చెప్తా ఉన్నాడు. ఇంకోవైపు ఏం చెప్తున్నారు పిసిసి ప్రెసిడెంట్? ఆ 10,000 కోట్లు మేము మన రైతు బంధుకి ఇచ్చినాం, అట్లే ఇంకా వేరే కార్యక్రమాలకు ఇచ్చినామని చెప్పి చెప్తా ఉన్నారు. అదేవిధంగా బీకన్ అనే ఒక ప్రైవేట్ సంస్థకు కుదబెట్టినామని చెప్పి డాక్యుమెంట్ కూడా టీజీఐఎస్సీ వాళ్ళు సంతకం పెట్టింది కూడా నేను నిన్న విడుదల చేసిన. ఇవన్నీ అవాస్తవాలు అని వారి దగ్గర ఏమైనా ఆధారం ఉంటే చెప్పండి. నేను ఆయన చెప్పిన దాంట్లో అయితే ఏం లేదు. నేను చెప్పింది అలా చెప్పిండు, వేరే భాషలో చెప్పిండు. ఇప్పుడు కూడా నేను ఏమంటున్నా అంటే వీరు చేసింది తప్పు, అందుకే సుప్రీంకోర్టు చీఫ్ సెక్రటరీని జైల్లో పెడతా అనే మాట మాట్లాడింది. మీరు చేసిన తప్పును ఒప్పుకోండి. ఇకనైనా ఆ 400 ఎకరాల విషయంలో ఆ విద్యార్థుల పోరాటం ఏదైతే ఉందో, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థుల పోరాటం, ఆ ప్రజాస్వామిక పోరాటాన్ని గౌరవించి ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోండి. లేకపోతే మాత్రం నేను పక్కా చెప్తున్నా, మీరు గిన్న ఆ భూమిని అమ్మే ప్రయత్నం చేస్తే ఎవరన్నా ఒక ఇంచు కొన్నా మేము 3 ఏళ్ల ముంగటనే చెప్తున్నాం, మళ్ళా 2028-29లో వచ్చేది ఖచ్చితంగా కేసీఆర్ ప్రభుత్వం. ఆ ఒక్క ఇంచు భూమి ఎవరు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం. అక్కడ ఎట్లాంటి పర్మిషన్లు కూడా ఇవ్వకుండా ఈరోజు ఎట్లా అయితే అదొక లంగ్ స్పేస్ లాగా హైదరాబాద్కు ఉన్నదో దాన్ని అట్లే కాపాడుతాం. ఒక అంతర్జాతీయ ప్రమాణాలతో ఈకో పార్క్ నిర్మాణం చేస్తాం తప్ప, గ్రీన్ జోన్గానే ఉంచుతాం తప్ప, ఒక ఇంచు కూడా ఎవరు కొన్నా, ఈ స్కామ్లో ఎవరు భాగస్వాములైనా వాళ్ళకు కూడా తప్పకుండా నష్టం వస్తుంది. ఆలోచించుకోవాలని చెప్పి నేను బిల్డర్లు ఇంకా రేవంత్ రెడ్డి తొత్తులు ఎవరైతే ఆ భూమిని వేసుకపోదాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా చెప్తాం. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో ఏది ఒరిజినలో ఏది ఫేకో ఏం చెప్పలేము. ఎందుకంటే ఆయననే పెద్ద ఫేక్. ఎందుకంటే అప్పుడే మోడీ మంచోడు అంటాడు, అప్పుడే కాదంటాడు, అప్పుడే ఒకటి చెప్తాడు, బయట నన్ను ఎవడు నమ్మతలేడు, పైసా ఉడతలేదని బయట చెప్తాడు. నేను ఇదివరకు అసెంబ్లీలో కూడా చెప్పిన బ్రదర్, ఈ ముఖ్యమంత్రిలో కాంగ్రెస్ పార్టీలో ఒక అపరిస్థితులు ఉన్నాడు. మరి రాము కరెక్టా రెమో కరెక్టా మాకు కూడా అర్థమవుతలేదు. బయట అప్పు ఉడతలేదు అంటాడు, లోపలికి వచ్చి అప్పు చేసినా అంటాడు. బయటనేమో అది గవర్నమెంట్ భూమి అంటాడు, ఇక్కడికి వచ్చేమో ఇంకోటి చెప్తాడు. బయటనేమో అక్కడ ఆ జింకలు లేవు, ఏం లేవు, గుంట నక్కలు ఉన్నాయంటాడు. మరి అక్కడనేమో జింకలు చచ్చిపోయిన శవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. కాబట్టి మీరందరూ పరిశోధనాత్మక జర్నలిజం చదువుకున్న జర్నలిస్టులు, మా జర్నలిస్ట్ మిత్రులతో కూడా నా విజ్ఞప్తి, నేను చెప్పేది ఆయన చెప్పేది కాదు, మీరు పరిశోధించి నేను చెప్పేది కరెక్టా ఆయన చెప్పేది కరెక్టా ప్రజలకు చెప్పాలని మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నా విజ్ఞప్తి. మీరు అమ్మినప్పుడు తప్పు కాదు ఒకటి. రెండవది కానాంబెట్ మోకిలా తర్వాత అదే కోకాపేట దగ్గర ఆ భూములన్నీ మీరు అమ్మారు, ప్లాట్లు చేసి మరి తుణుకలు ఆ తుణుక ఈ తుణుక. చాలా మంచి ప్రశ్న, చాలా మంచి ప్రశ్న. అర్థమైంది ప్రశ్న, అర్థం. చాలా మంచి ప్రశ్న మీరు అడిగింది, తొందరపడదు. చాలా మంచి ప్రశ్న. ఎందుకంటే మేము కూడా భూములు అమ్మినాం. మాకంటే ముందు కాంగ్రెస్ వాళ్ళు అమ్మినాం, అంతకంటే ముందు టీడీపీ వాళ్ళు అమ్మినాం. ప్రభుత్వానికి పన్నేతర ఆదాయం కోసం ఏ ప్రభుత్వానికైనా ఇవాళ తప్పే పరిస్థితి లేదు. ఇక్కడ ప్రజల మీద పన్నులు పెంచలేము, మరి పన్నేతర ఆదాయం కావాలి, రాష్ట్రం సంపద పెరగాలి, ప్రజలకు పంచాలి. మేమేం చేసినాం బ్రదర్, నువ్వు చెప్పిన అన్ని కరెక్టే. ఏది ఈడమ్మినరు ఆడమ్మిన 4 పేర్లు చెప్పినావు కదా, అక్కడ కరెక్టే మేము అమ్మినాం. కానీ ఎవరు అమ్మినరు దాన్ని? రాష్ట్ర ప్రభుత్వ సంస్థ అయిన హెచ్ఎండిఏ అమ్మింది, టీఎస్ఐఎస్సి అమ్మింది. మేము మధ్యలో ఉన్న బ్రోకర్ తెచ్చి 170 కోట్ల కమిషన్ ఇచ్చి వాడి చేతుల్లో భూమిని తాకట్టు పెట్టిన పరిస్థితి మేము చేయలేదు కదా. మేము అమ్మింది ప్రభుత్వ సంస్థ టీఎస్ఐఎస్సి, ప్రభుత్వ సంస్థ హెచ్ఎండిఏ. అంతేగాని మధ్యలో ఉన్న బ్రోకర్ని తెచ్చి, నేను అడుగుతున్నా బ్రదర్ మీరు ఆలోచన చేయండి, 10,000 కోట్ల రుణానికి 170 కోట్ల కమిషన్ ఇస్తారా ఎవడన్నా ప్రపంచంలో బ్రోకర్కు? అంటే 1.7% బ్రోకరేజ్, 1.7%. నేను ఇంకొకటి అడుగుతున్నా, ఇప్పుడు భూమి మీద అనుకోండి, ఉదాహరణ మీదే భూమి అనుకోండి. మీదే భూమి అయితే భాస్కర్ గారు, మీరు దొంగసాటున అర్ధరాత్రి
జేసీబీలు పెట్టుకొచ్చి సాఫ్ చేసే ప్రయత్నం చేస్తారా? నెంబర్ 1. పోనీ మీదే భూమి అనుకో, సీదా అమ్ముకోవచ్చు కదా, ఆవిడ నాపిండా నీ భూమి అయితే, మరి దాన్ని మళ్ళీ తాకట్టు పెట్టే కర్మ ఎందుకు వచ్చింది? ఇదంతా ఎందుకు జరిగింది అంటే వీళ్ళకు పూర్తిగా తెలుసు ఆ భూమి అటవీ భూమిగా గుర్తించబడుతుందని తెలుసు, కానీ ఆ భూమి మీద పైసలు ఎట్లన్నా తీసుకురావాలి, ఆ భూమిని ఎట్లన్నా లిటిగేషన్ ఇరికియాలని చెప్పి ఒక బ్రోకర్, బాంబే బ్రోకర్ను ఒక బీజేపీ ఎంపీ తీసుకొస్తే ఆ బీజేపీ ఎంపీ ఈ ముఖ్యమంత్రి ఇద్దరు కలిసి మరి ఆ భూమి కోసం 170 కోట్ల లంచం కమిషన్ రూపంలో ఆ బ్రోకర్కి ఇచ్చి 10,000 కోట్లు తెచ్చుకున్నారు. భూమిని తాకట్టు పెట్టింది బీకన్ అనే సంస్థకు, అకౌంట్ చేసింది ఐసిఐసిఐ బ్యాంకులా. నేనేమంటున్నా అంటే మేము భూమిలో అమ్మినామంటే మేము అమ్మింది టీఎస్ఐఎస్సి ద్వారా, మాకు బ్రోకర్ల మెట్టలే, ఎవరికి కమిషన్ ఇయ్యలే, ప్రజల పైసలు. తప్పు ఎంపీ గారు ఎవరో నేను చెప్తా, ఎప్పుడు చెప్తా అంటే ఆ ఎంపీకి కొంత సాయం చేస్తాను రేవంత్ రెడ్డి చెప్పిండు. ఇలా ఫ్యూచర్ సిటీలనో ఆడనో ఈడనో ఆ ఎంపీకి కొంత సాయం జరుగుతోంది. అది జరిగినాక కాగితంతో సహా బయటకు వచ్చి ఈ ఎంపీ, ఈయన బ్రోకరు, ఈ బ్రోకరేజు, ఈ ముఖ్యమంత్రి, ఈయన వీళ్ళ పాత దందాలు అన్నీ బయట పెడతా, మీరు జర్ర ఓపికగా ఉన్నాడు. ఎట్లా అంటే దొంగ దొరకాలి కదా తమ్మి, దొంగతనం కానీ ఏం చెప్తున్నాను, దొంగతనం అయినాక రెడ్ హ్యాండెడ్గా పట్టుకోవాలి కదా, సగంలో పట్టుకుంటే బాగుండదు కదా. మరి అట్లాంటప్పుడు ఎంక్వైరీకి భయం ఎందుకు? ఆర్బీఐ ఎంక్వైరీ కదా నేను అడిగేది కూడా. ఆర్బీఐ నిబంధనల ప్రకారం అన్నీ చేస్తే నేను అడుగుతున్నా, మీరు చెప్పండి నాకు ఒక్కటే మాట, స్థలం నీదైతే డైరెక్ట్గా అమ్మొచ్చు కదా, తాకట్టు ఎందుకు పెట్టినావు? మళ్ళీ అటంగా వేలం ఎందుకు అంటున్నావు? మరి అసెంబ్లీలో ఒకటి చెప్తావు, బయట ఒకటి చెప్తావు, మీ పీసీసీ అధ్యక్షుడు నేను తాకట్టు పెట్టినా అంటాడు, నువ్వు పెట్టలేదంటావు. ఏది కరెక్టో మీరు అనుకోండి. ఫస్ట్ ఒక అర్రలో కూర్చొని మొత్తం గాంధీ భవన్లో కూర్చుంటారా ఇంకొక, అది ఎవడో పేపర్ ఒకటి రాసింది, నాకేం సంబంధం స్వామి, ఆయన కలవడ్డదేమో, మాకేమి, మేము అన్నామా ఎక్కడన్నా మీకు చెప్పినామా? మేము చెప్పినామా? అరే ఎవడో ఒకడు అంటాడు, ఆయన నాకు అర్థం కాదు, ఆయన కలవడ్డదేమో. మేము అధికారంలోకి వస్తే వీళ్ళలాగా చిల్లర పనులు అయితే చేయకపోతుంది. మీకు ఒకటి గుర్తు చేస్తా బ్రదర్, కేబీఆర్ పార్కు చుట్టూ ఆనాడు మున్సిపల్ మంత్రిగా 6 ఫ్లైఓవర్లకు టెండర్ కూడా నేను పూర్తి చేసిన 1,500 కోట్లతో. ప్రజలు ఎప్పుడైతే చెట్లు కొట్టొద్దు ఇక్కడ నా ఆందోళన మొదలుపెట్టినరో కేసీఆర్ గారు నాకు చెప్పిన ఒకటే ఆదేశం ఇచ్చింది, అందరూ బాధపడుతున్నారు 800 చెట్లు పోతాయని, క్యాన్సిల్ చేయండి, చేయకండి అని చెప్పిండు. మేము వెనుక పోయినాం. అది మా సంస్కృతి, మాకు ఆ ప్రజాస్వామిక స్ఫూర్తి ఉంది. ఆడ 400 ఎకరాల చెట్లు కొడుతున్నావు, మొత్తం జింకలు చేస్తున్నాయి, జంతువులన్నీ మాయమవుతున్నాయి, అమ్మకరా నాయన అని చెప్పి మేం కాదు కదా మొదలుపెట్టింది, సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు. ఆ విద్యార్థుల్లో బ్రదర్ మీకు ఒకటి తెలవాలి, 75-80% మంది మన రాష్ట్ర పనులు కూడా కాదు, వాళ్ళు వేరే రాష్ట్రాల పిల్లలు చదువు పూర్తి చేసిన ఇక్కడికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఈడ ఉండని కూడా ఉండరు. వాళ్ళకున్న సోయి మనకు ఉండొద్దా? మన ప్రభుత్వానికి ఉండొద్దా? ఎంతసేపు రియల్ ఎస్టేట్ బ్రోకర్ లెక్కన ఆలోచించాలా ముఖ్యమంత్రి గారు? అప్పుడప్పుడు మనసున్న మనిషిలాగా ఆలోచించొద్దా? ఇది మా వాదన. అందుకే నేనేం చెప్పినా, ఎవరన్నా కొంటే 1 ఇంచు కొన్నా మా ప్రభుత్వం మమ్మల్ని బద్నాం చేయొద్దు. ఇప్పుడు మేము 3 ఏళ్ల ముందు చెప్తున్నాం, ఎవడు కొన్నా ముమ్మాటికి దాన్ని రద్దు చేస్తాం, ఎట్టి పరిస్థితిలో కొనకండి, పార్టిసిపేట్ చేయకండి, ఈ స్కామ్లో మీరు కూడా భాగస్వాములు అవుతారని చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పర్యావరణం గుర్తొస్తుంది, జింకలు గుర్తొస్తున్నాయి. మూసీ విషయంలో ఎందుకు మీరు మూసీని మాత్రం వద్దంటున్నారు? పర్యావరణం దెబ్బతింటుంది, మేము పర్యావరణాన్ని బాగు చేస్తాము. మూసీ విషయంలో పర్యావరణం ఒక నీతి, హెచ్సీ విషయంలో ఇంకో నీతి అని చెప్పేసి అసలు ఇతర కాంగ్రెస్ నేతలు అంటున్నారు. బాబు శ్రీధర్ బాబుకి ఏమైనా చెప్తే కదా ముఖ్యమంత్రి, మూసీలో ఏం జరుగుతుందో తెలుసా? శ్రీధర్ బాబు 1,50,000 కోట్ల కుంభకోణం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారు 180 లక్షలు. నేను ఒక్కటి అడుగుతున్నా భాస్కర్, మీరు చెప్పండి నాకు, 6 గ్యారంటీలకు పైసలు లేవట, తులం బంగారంకు పైసలు లేవు, పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్కు పైసలు లేవు, పంచాయతీలకు పైసలు లేవు, పెన్షన్లు పెంచేందుకు పైసలు లేవు, రైతులకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవు, రైతు బంధు ఇచ్చేందుకు పైసలు లేవు, రైతు కూలీలకు ఇచ్చేందుకు పైసలు లేవు, కౌలు రైతులకు ఇచ్చేందుకు పైసలు లేవు, అసలు మొత్తం మహిళలకు 2,500 ఇచ్చేందుకు పైసలు లేవు. కానీ 1,50,000 కోట్ల రూపాయలు మూసీ, ఎవరిని ఉద్ధరించేందుకు మూసీ చేస్తావు? నువ్వు ఇచ్చినావా? ఎన్నికల మేనిఫెస్టోలు చెప్పినావా? 100 రోజుల్లో చేస్తా అని చెప్పినావా? 100 రోజుల్లో ముందు చేస్తా అన్నవి చెయ్యి. మూసీ పర్యావరణం ఎవడు అడ్డుకుంటున్నాడు? అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు అడ్డుకుంటున్నారు. అక్కడ స్థానికంగా ఉండే ప్రజలు ఏమంటున్నారు? ఎవడు అడిగి నిన్ను చేయమని అడుగుతా ఉన్నారు. ఇంకోటి మీకు తెలియదు, నా మాట దయచేసి ఒకసారి వినండి, అర్థం చేసుకోండి. మూసీలో 100%, హైదరాబాద్లో 100% సివరేజ్ ట్రీట్మెంట్ చేసిందే మేము, మా ప్రభుత్వం. నువ్వు కొత్తగా వచ్చి చేసేదేం లేదు. గోదావరి నీళ్ళు తీసుకొచ్చి గండిపేటలో పోయాలి, దానికి కావాల్సింది 1,100 కోట్లు. దానికి 1,50,000 కోట్లని ముఖ్యమంత్రి స్కామ్ చేస్తుంటే చూస్తూ ఊరుకోవాలా? 1,50,000 కోట్లు ఢిల్లీకి మూటలు కట్టి పంపుతానంటే చూస్తూ ఊరుకోవాలా? అందుకే ఈ భూముల విషయం కాదు, అల్టిమేట్గా నేను అనేది ఏంటంటే, వీళ్ళు ఏ రకమైన అవినీతి స్టార్ట్ చేసినా దానికి చెక్కు పెడుతున్నది మేము బీఆర్ఎస్. కానీ బీజేపీ ఎక్కడుందండి?
ఎందుకు అమృత్ స్కామ్ జరిగిందని మేము చెప్తుంటే బండి సంజయ్ మాట్లాడాడు, కిషన్ రెడ్డి మాట్లాడాడు. అమృత్ స్కామ్ నేను సీదా పోయి కేంద్ర మంత్రి గారికి ఆధారాలు ఇస్తే రక్షణ గోడలాగా రక్షణ కవచం లాగా రేవంత్ రెడ్డికి ఇవాళ సహాయ మంత్రి గారు సహాయంగా నిలబడ్డాడు. అట్లే ఇవాళ హెచ్సియు విషయంలో వెంటనే ఇన్వెస్టిగేషన్ ఆదేశించండి. మీరు నిజంగా బీజేపీ కాంగ్రెస్ ఒకటి కాకపోతే వెంటనే ఆదేశించండి. వెంటనే ఆర్బీఐని, సివిసిని, సిబిఐని రంగంలో దించండి. అట్లాగే సుంకిశాల, అట్లాగే ఎస్ఎల్బీసీ ఎక్కడ పోయింది మీ ఉత్సాహం? ఎక్కడ పోయింది ఎన్డీఎస్ఏ? ఎందుకు రాదు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు చిన్న ప్రమాదం జరిగినా ఉరుక్కుంటూ వస్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు గుర్తుందా గవర్నర్ గారు ఎట్లా వ్యవహరిస్తున్నాను? ప్రతి చిన్నదానిలో దొరుకుతుండే, ప్రతి చిన్నదానిలో కాలాల కట్టబెడుతుండే. మరి